వేడి వేడి రైస్, వేడి వేడి చేపల పులుసు ప్రిపేర్ చేసి రెడీ అయింది. ఇక్కడైనా హైదరాబాద్లో ఎప్పుడైనా 7 లోపల మేము డిన్నర్ కంప్లీట్ చేస్తాం. సో ఇప్పుడు కూడా ఇక్కడ 5:15 అయింది, తినేసి వెళ్ళిపోవాలి కాబట్టి సూపర్ టేస్టీ. వేడి వేడిగా ఎంత మజా వచ్చిందంటే సూపర్. చేపల పులుసా మజాగా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము వీకెండ్ స్పెషల్ లీవ్లో సండే లీవ్ మా ఊరికి వచ్చినాము. మా ఊర్లో ఈ ఫిష్ కర్రీ చేయాలనే ఒక ఆలోచన. నూనె వేడైపోయింది. గరం గరం నూనెలో ఎంత స్లైస్ కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, ప్యాజ్ ఎక్దమ్ తుకడా తుకడా కరికి డాల్ దియా. మా గార్డెన్లో చిన్న గార్డెన్ అండి, ఓ పెద్ద గార్డెన్ కాదు. ఈ గార్డెన్లో మా అమ్మ పుదీనా కూడా వేసింది. పుదీనాని చూడండి ఎట్లా వేసి. మంట పెద్ద పెట్టు కళ్యాణి, మంట పెద్ద పెట్టు, పొగొస్తుంది. మా చెట్టు కరివేపాకు తెంపినామండి. మా చెట్టు నుంచి తుంపిన కరివేపాకు వాష్ చేసుకొని ఆల్రెడీ వేసేసినాం అన్నీ. అవునా, ఇక కరివేపాకు చెట్టు, క్రిస్మస్ ట్రీ అండ్ దిస్ వన్ ఫ్లవర్స్. వావ్ నైస్. పేస్ట్ డాలింగ్. ఇప్పుడు రుచికి సరిపడా కారం, ఎర్ర కారం. ఈ మీద తిప్పడం కష్టమవుతుందని చెప్పేసి మా ఆవిడ ఏం చేసింది, కింద పెట్టేసింది. ఇగో ధనియాలు, జీలకర్ర, మెంతులు పొడి చేసి పెట్టింది ఆల్రెడీ. అది ఇప్పుడు యాడ్ చేస్తుంది అనుకుంటా, అంతేనా? తర్వాత లాస్ట్లో అది. ఓకే, ఇప్పుడు అక్కడ తిప్పడం కష్టం అవుతుందని కింద పెట్టి కలిపేసి ఇక్కడ తిప్పుతున్నా. చూసుకొని వేసుకోవాలి. మరి ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు తినాలి, మళ్ళీ ఎప్పుడు ఎదురాదు పోవాలి? అయిపోయింది, 2 minutesలో అయిపోయింది. అరే తిప్పనీకే 2 minutes పడుతుంది కదా. ఇది ఈ విధంగా స్పెండ్ చేస్తున్నాం. ఈ చేపలు కూడా తినిపిస్తున్నాం అనమాట. మేము ఆల్రెడీ చింతపులుసు ప్రిపేర్ చేసింది కాబట్టి వేసేస్తుంది. చింతపులుసు వేసేయి. గుడ్. ఫైనల్గా చింతపులుసు పోసినాక ఒకసారి తిప్పాలి కాబట్టి తిప్పేసింది. వావ్, తిప్పాలి. గట్టిగా తిప్పితే ముక్కలు తునిగిపోతాయి కదా. ఓకే, ధనియాలు, మెంతులు, జీరా పౌడర్ చేసి పెట్టింది. మిరియాలు కూడా అంట స్పైసీనెస్ కోసం అది యాడ్ చేస్తుంది.